ఆడవాళ్ళకి బట్టతల వస్తుందా? ఆడవాళ్ళకి బట్టతల వచ్చినప్పుడు ఏ విధంగా ప్రెజెంట్ అవుతుంది? పాపిట దగ్గర పల్చగా అయిపోతుందా? జడ పల్చగా అయిపోతుందా? వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఆడవాళ్ళకి బట్టతలలు అనేటివి చాలా పలచగా అవుతూ ఉంటుందండి. వెంట్రుకలు అనేటివి ఇక్కడ ఈ భాగంలో చాలా పలచగా అవుతూ ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళకి పాపిట వెడల్పు అవ్వటం అనేది చాలా ప్రైమరీ ఫీచర్ అన్నమాట. ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటాం. అంటే బట్టతలకి రావటానికని ముఖ్యమైనది ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే పాపిట, ఇక్కడ మనం దువ్వే పాపిట వెడల్పు అవ్వటం, అలానే జడ పల్చగా అయిపోవటం. జడ పల్చగా అయిపోవటాన్ని మనము ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో ఏంటంటే మెయిన్లీ థిన్నింగ్ అనేది ఇక్కడ భాగంలో మనకి అవుతూ ఉంటుందండి. అలానే వెంట్రుకలు అనేటివి ఈ భాగంలో ఊడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారంటే పాపిట ఇక్కడికి వెడల్పై ఇక్కడ జుట్టు అనేది ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. చాలా మంది వచ్చి నా దగ్గరికి అదే చెప్తూ ఉంటారు, సార్ జడలోంచి జుట్టు వెళ్ళిపోతుంది, నేను ఎక్కడ నడిచినా కానీ జుట్టే వస్తుంది, ఇదిగోండి ఇలా పట్టుకొని లాగి చూపిస్తున్నాను చూడండి అని అంటారు. సో టీలోజన్ ఎఫ్లూవియం అనేది ఈ భాగంలో ఉంటుందండి. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది ఈ భాగంలో ఉంటుంది. అందుకోసమనే మనకి ఈ విధంగా విపరీతంగా జుట్టు ఊడిపోవటం, పాపిట పలచగా అయిపోవటం, వెడల్పుగా అయిపోయి మనకి మాడు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా బట్టతల అనేది ఇక్కడ విధంగా వెనక్కి హెయిర్ లైన్ రిసీడింగ్ అనేది చాలా తక్కువ మందికి అవుతుందండి. కేవలం ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు హెయిర్ లైన్ రిసీడ్ అయ్యే ఛాన్సెస్ ఆడవాళ్ళకి కొద్దిగా ఉంటుంది. కానీ మిగతా 98% ఆఫ్ పీపుల్ ఏంటంటే మీకు కేవలం ఇక్కడ మాత్రమే పలచగా అవుతూ ఉంటుంది. హెయిర్ లైన్ నిలబడుతుంది, పల్చగా అయినా కానీ ఇక్కడ గట్టిగానే నిలబడుతుంది. వెనకాల ఉన్న జుట్టు మాత్రం పల్చగా అయిపోతూ ఉంటుంది. అది మాడు కనిపించడానికి దారితీస్తుంది. ఎందుకు అవుతుంది అని అంటే అనేక రకమైన హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటుంది ఆడవాళ్ళలో. వయసులో వచ్చినప్పుడు విపరీతమైన హార్మోనల్ చేంజెస్ తోటి, అలానే సైకిల్స్ అవి మారటంతో అవి వస్తూ ఉంటాయి. మెనార్కీ అని అంటాం కదా, అంటే స్టార్టింగ్ ఆఫ్ సైకిల్స్ అయినప్పుడు కూడా ఈ విధంగా హార్మోనల్ చేంజెస్ అనేటివి అవుతాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఒక విధంగా హార్మోన్స్ అనేటివి అన్నీ మారుతాయి. అలానే మెనోపాస్కి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విధంగా హార్మోన్స్ అనేటివి మారుతాయి అన్నమాట. సో ఈ విధంగా హార్మోనల్స్ హెచ్చు తగ్గులు అలా అవ్వటంతో ఏమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి పలచగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ వెంట్రుకలు పలచగా అయినప్పుడు మాడు కనిపిస్తూ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అర్లీ సైన్ రాగానే మనం మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలండి. కొద్దిగా అడ్వాన్స్ స్టెప్గా అయిపోయింది, చాలా విపరీతంగా మాడు కనిపిస్తుందనంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయనంటే మంచి సీరమ్స్ ఉంటాయండి. ప్రోకాపిల్, క్యాపిక్సిల్, అలానే మీకు బయోకైనిన్ 3 ట్రైపెప్టైడ్స్ కానీ, టెట్రాపెప్టైడ్స్ కానీ, పెంటాపెప్టైడ్స్ కానీ, 6 పెప్టైడ్స్ ఉన్న హెక్సాపెప్టైడ్స్ కానీ, ఇలాంటి అనేక రకమైన పెప్టైడ్స్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయండి. అలానే దాంతోపాటు బయోటిన్ టాబ్లెట్స్ అవి వేసుకోవచ్చండి. బయోటిన్ గమ్మీస్ అనేటివి నేను ఎంకరేజ్ చేయనండి. ఎందుకనంటే దాంట్లో కార్న్ షుగర్ సిరప్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఆ సిరప్స్ అది ఎక్కువ షుగర్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్, బ్లోటింగ్, డయోరియా ఇలాంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. బయోటిన్ గమ్మీస్ కాకుండా వేరే తీసుకోవాలన్నమాట. మరి పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ అనేవి కూడా మా దగ్గర ఉంటాయండి. పిఆర్పి థెరపీస్ అని అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకోవటం, దాంట్లోంచి ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేయటం. వాటిలోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి వెంట్రుకలు అనేటివన్నీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా గ్రోత్ ఫ్యాక్టర్స్ మీకు స్ట్రాంగ్ అవ్వటంతో ఏమవుతుందనంటే ఆ వెంట్రుకలు అనేటివి మీకు మంచిగా వెడల్పుగా అవుతూ ఉంటుంది. మీసో QR678 థెరపీస్ తోటి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, మాడు విపరీతంగా కనిపిస్తుంది, మనకి మాడు కనిపించటం తగ్గిపోయింది అనమాట. అలానే మీరు ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ మాడు విపరీతంగా కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా మనకి ఇలా పల్చగా అయిపోయింది కూడా ఇలా నెమ్మదిగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా పల్చగా అయిపోయి మాడు కనిపిస్తుంది కూడా మనకి ఈ విధంగా కూడా మార్పులు అవుతాయి అనమాట. సో ఈ విధంగా కూడా మనకి మార్పులు అనేటివి అవుతూ ఉంటాయి. సో ఇలానే మనం ట్రీట్మెంట్ అవన్నీ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధ్యం చేసుకోవచ్చండి. ఇలా ఎంతో మంది పేషెంట్స్
మంచిగా జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేసుకొని లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని డైట్ చేసుకొని మంచి రిజల్ట్స్ సాధ్యమైనాయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక, అపోహలు ఉంటే కనుక, ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి తగ్గట్టుగా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.